39 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. కానీ మరి వాల్టా చట్టానికి సంబంధించి కొంతమంది అధికారులు వచ్చి అక్కడ ఆల్రెడీ ఒక కమిటీ వచ్చి ఎంక్వైరీ చేస్తుంది. దాని చట్ట విరుద్ధంగా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి ఆ కమిటీ వచ్చింది. చట్ట విరుద్ధంగా కాదు, సుప్రీంకోర్టు దీన్ని కృత్రిమ మీద ఈ యొక్క ప్రచారాల ద్వారా దాని కొంత ఆలోచన ఏం జరుగుతుందని చెప్పి ఒక కమిటీ పంపించింది. అవును, పంపించినప్పుడు ప్రభుత్వం చెప్పింది, ప్రైవేట్ వ్యక్తులు చెప్పారు. అన్న బీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్తున్నారు, వాల్టా చట్టం ఉల్లంఘన, ఫారెస్ట్ చట్టం ఎందుకు వస్తుంది అక్కడ? అసలు ఫారెస్ట్ ఉంటే ఫారెస్ట్ పరిధిలో రాదు. పోరంబోకు భూమి, పోరంబో కూడా అంటాం మనం. పోరంబోకు భూమి అన్న పనికిరాని భూమి, చెత్త చెదారం ఉండే భూమి, రేక్ కంపలు, ముళ్ళ కంపలు ఉండే భూమి. పెద్ద పెద్ద చెట్లు ఉండవు, అవి చిన్న చిన్న చెట్లు, అది కూడా 3 మీటర్ల లోపు జిల్లేడు చెట్లు, ఆ చిన్న చిన్న అంటే పొదల లాంటి చిన్న పొదల లాంటి చెట్లు ఉంటాయి. అంటే చిన్న చిన్న సూక్ష్మ మన వన్యమృగాలు ఉంటాయి కదా, అడవి పందులు దాక్కునే పొదలు, అవే ఉంటాయి తప్ప పెద్ద పెద్ద చెట్లు ఉండవు. కానీ దాన్ని ఏమంటున్నారు, ఈ యొక్క అభివృద్ధిని ఆపటం కోసం అక్కడ జీవ వైవిధ్యం ఉంది, అడవులు ఉన్నాయి అన్నారు. అరే ఔషధ మొక్కలు ఎక్కడైనా ఉంటాయి, మన పెరట్లో కూడా ఔషధ మొక్కలు ఉంటాయి, విషం మొక్కలు ఉంటాయి. ఇప్పుడు మన తులసి మొక్క ఔషధం కాదా? బెల్లం మొక్క, బెల్లం అక్కడ దెబ్బ తగిలితే చిన్నప్పుడు మేము హాస్పిటల్ కూడా పోయేది కాదు, కానీ చూడటం తీసుకోరు, ఆకు పిండి పసర పోసుకునేది. అప్పుడు వైద్యం అట్లుండేది. మరి అట్లాంటి ఎక్కడైనా ఔషధ మొక్కలు ఉంటాయి, విషం మొక్కలు ఉంటాయి. కప్పలు, పాములు, తేళ్లు ఎక్కడ లేవండి, ఇక్కడ లేవా? తీస్తే మన నేల తవ్వితే ఉంటాయి, ఎర్రలు ఉంటాయి, కప్పలు ఉంటాయి, నీళ్లు ఉంటాయి. కనుక బురద నీళ్ళలో కూడా పాములు ఉంటాయి, చేపలు ఉంటాయి. జీవ వైద్యం ఎక్కడైనా ఉంటది. ఇది భూమి, చెట్లు, చేమలు ఇట్లాంటి చిన్న చిన్నవి ఉన్నప్పుడు తప్పకుండా చిన్న చిన్న పాములు, తేళ్లు ఉంటాయి. దాని పెద్ద జీవ వైవిధ్యం దెబ్బతింటుంది అంటారు. జీవ వైవిధ్యం గురించి మాట్లాడే ముందు ఒకసారి వెనక్కపోండి. రోహిత్ వేముల అనే వ్యక్తిని చంపినోళ్ళు, ఆయన చావు కారణమైన వాళ్ళు బీజేపీ వాళ్ళు. ఆయన ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు? బీజేపీ వాళ్ళే కదా. ఆ బీజేపీ వాళ్ళ చావుకు నాయకుల ఒత్తిడి మేరకు ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళు బీజేపీ వాళ్ళు ఈ రోజు జీవ వైవిధ్యం గురించి మాకు జీవుని చంపి నిజంగా నిండు ప్రాణాన్ని బలి తీసుకొని ఇవాళ జీవ వైవిధ్యం గురించి మాట్లాడుతున్నారు. ఒక నిండు ప్రాణం చనిపోతే ఎఫ్ఐఆర్ నమోదు చేయని హరీష్ రావు, కేటీఆర్లు ఇవాళ జీవ వైవిధ్యం గురించి మాట్లాడతారా? ఏం రాజకీయం ఇది? మీరు అధికారంలో అప్పుడు ఏం చేశారు? అధికారం కోల్పోయిన తర్వాత ఇంత నీచాన్ని దిగ్గొడతారా?